వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సీజేపీ చేపట్టిన చలో సంసద్కు పిలుపునిచ్చింది. విద్యా వ్యవస్థలో అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తుంది. దీంతో ఢిల్లీ హై అలర్ట్లోకి వెళ్ళింది. పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 5,000 మందికి పైగా సిబ్బందిని భద్రతా రంగంలోకి దించారు. ఇటు కీలక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లు మోహరించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చలో సంసద్ మార్చ్ను సక్సెస్ చేస్తామంటున్నారు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారన్నారు. పార్లమెంటు ర్యాలీని ఏ పోలీసులు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలో పాల్గొంటారని, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. మరోవైపు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఇవాళ తన దీక్షను విరమించనున్నట్లు ప్రకటించారు. దీక్ష విరమణకు 3 షరతులను విధించారు. వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్షను వీడతానన్నారు. విద్యా వ్యవస్థలో ఇటీవల పరీక్షా పత్రాల వైఫల్యాలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు సోనం. తమ డిమాండ్లను వివిధ పార్టీల నాయకులకు సమర్పించేందుకు పార్లమెంటు ర్యాలీకి అనుమతించాలంటున్నారు. ఇదిలా ఉంటే ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు వాటర్ క్యానన్లు, వజ్ర యాంటీ రైయట్ వాహనాలు, ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు, రిజర్వ్ బలగాలను కూడా అప్రమత్తం చేశారు. ఇటు ఢిల్లీని 15 సెక్యూరిటీ జోన్లుగా విభజించారు పోలీసులు. ప్రతి జోన్కు సీనియర్ పోలీసు అధికారులను బాధ్యులుగా నియమించారు. విజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధాని నివాసం, సేవా తీర్థ, ఇండియా గేట్ పరిసరాలు, రాష్ట్రపతి భవన్ తదితర హై సెక్యూరిటీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇప్పటికే నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం తగదంటున్నారు. ఢిల్లీలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అటు పార్లమెంటు సమావేశాలు, ఇటు చలో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు నేపథ్యంలో హస్తినలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఢిల్లీలో సంబంధించి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసిద్ధికి సంబంధించి, అటు పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం అంతా నెలకొంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. గత 15 రోజులుగా వాంగ్చుక్ ఏదైతే అమర నిరాదీక్ష చేస్తున్నా, నిరాహార దీక్ష నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆసుపత్రి తరలించారు. హాస్పిటల్లో సైతం నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నేను దీక్ష విరమించని చెప్పారు. అయితే నిన్న మొన్న కొంతమంది ఇతర విపక్ష నాయకులు వాంగ్చుక్ భార్యతో మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా మేము పార్లమెంటు ముట్టడిస్తాం, పార్లమెంట్ లో అయితే దీనిపై మేము లేవనెత్తాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము పోరాడుతాం, వాంగ్చుక్ కి వైద్యం సహకరించేలా చెప్పాలని చెప్పేసి కూడా వేడుకున్న నేపథ్యంలో ఇవాళ సీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పోలీస్ బలగాలతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలంతా మోహరించారు. అటు ఢిల్లీకి వచ్చే ప్రతి నోయిడా కావచ్చు, ఇటు సెక్టార్ 5, 6 నుంచి ఇటు అన్ని రూట్లలో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే వారిని ఇటు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వివరాలపై ఆరాధిస్తున్న పరిస్థితి. మరోపక్క
ఇటు కీలకమైన ప్రాంతాలు పార్లమెంటు పరిసర ప్రాంతాలు కేవలం జంతర్ మంతర్ పార్లమెంటు కొద్ది దూరంలోనే ఉంటుంది కనుక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు పార్లమెంటుకు పెద్ద ఎత్తున సిజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సిజేపీ నాయకులు కావచ్చు, ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు వీరంతా కూడా దూసుకెళ్తే పరిస్థితి ఏందనే ఆందోళనలో ఇవాళ ఢిల్లీ పోలీసు యంత్రాంగం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. వాటర్ కెనాన్స్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇతర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. కీలకమైన ప్రాంతాల్లో మఫ్టీలో సైతం పోలీసులను మోహరించినట్లు తెలుస్తుంది. అయితే వాంగ్చుక్ దీక్ష విరుస్తున్న నేపథ్యంలోనే తమ 3 డిమాండ్లు ఒకరైనా నెరవేర్చాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే నిరసనలు అడ్డుకునేందుకు రంగం దిగిన పోలీసులు నగరాన్ని 15 జోన్లుగా విభజించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఎవరైతే జంతర్ మంతర్ లోపలికి వెళ్తారో వారికి అనుమతిస్తున్నారు, కానీ జంతర్ మంతర్ నుంచి బయటకు వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతి నిరాకరిస్తున్నారు. అంతేకాకుండా వారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. మీడియాను సైతం పోకుండా పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే గత 2 రోజులుగా సిజేపీ సంబంధించిన అధినేత కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు, అమరనాథ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున యువతంతా కూడా చేరుకున్నారు. నీటి పేపర్ సంబంధించిన అంశం మరొకసారి ఇలా పార్లమెంట్ ను కుదిపేసే అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీని రద్దు చేయడంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే విపక్ష పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి. విపక్ష పార్టీల డిమాండ్కి ఇప్పటికే వాంగ్చు మరోపక్క అమరనాథ్ దీక్ష, ఇటు సిజేపీ మూడు చోట్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. ఇప్పటికైనా అటు ఒక పక్క పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెడతారని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇటు సిజేపీ పిలుపుతో మరొక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా ఢిల్లీ అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. భద్రత అంతా కట్టుదిట్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. దీనికి మద్దతుగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత అంతా తరలిల్లారు. నీటికి సంబంధించిన పేపర్ లీకేజ్ అంశం ఇప్పటికే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ వానాకాలం సీజన్ అంతా కూడా కుదిపేసే అవకాశం ఉంది. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధానపై అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీక్ వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు సైతం అనేక సందర్భాల్లో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒకవైపు కీలక బిల్లులు, మరోవైపు ఇటు ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించిన అంశం రెండూ కూడా ఒక దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే అంటే వివిధ పార్టీల నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన ఇటు టీఎంసీ కావచ్చు, ఇటు ఎన్సీపీ కావచ్చు, వీరంతా కూడా మరొక అక్కడ ఆ వ్యతిరేక వర్గాలని అక్కడ కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ లో సైతం ఇవాళ సపరేట్ గా అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా పార్లమెంట్ ఇన్సైడ్ కూడా ఆందోళన జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ లోపల బయట ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తుంది. ఏదేమైనప్పుడు మరి కాసేపట్లో ప్రారంభంగా పార్లమెంట్ సమావేశాలకు కట్టుదిట్టిన భద్రతతో పాటు ఇటు సిజేపీకి సంబంధించిన వారు పార్లమెంట్ ముట్టడిస్తే ఎలా అనే అంశం పైన కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా ఇటు భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా మెట్రోలకు సంబంధించి మెట్రో కారిడార్ సంబంధించి మెట్రో మెట్రో దగ్గర కూడా బందోబస్తు పకడ్బందీగా చేశారు. చాలా మెట్రో స్టేషన్లు పార్లమెంట్ స్ట్రీట్ సంబంధించిన మెట్రో స్టేషన్ కావచ్చు, ఇటు జంతర్ మంతర్ దగ్గర మెట్రో కావచ్చు, అన్ని కూడా ఇప్పటికే మెట్రో స్టేషన్ అంతా అలర్ట్ చేశారు. అక్కడ కూడా మెట్రోలను క్లోజ్ చేసి క్లీన్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు సిజేపీ ముట్టడి, మరో పక్క వానాకాలపు పార్లమెంట్ సమావేశాలు హాట్ టాపిక్ గా మారనున్నాయి. వెంకట్, రైట్ లెవెల్, థ్యాంక్ యూ.